వాసవి జై వాసవి జై వాసవి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం విశుద్ధ జ్ఞాన దేవాయ త్రివేది దివ్య చక్షస ప్రాప్తి నిమిత్తాయ నమః. సోమార్ధ ధారణే సమర్పయామి శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి వాసవి కన్యకా పరమేశ్వరి దేవియే నమః. ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి స్థాపయామి పూజయామి. ఓం వాసవే నమః పాదౌ పూజయామి. ఓం సుజంగాయ నమః జంగై పూజయామి. ఓం సౌభాగ్య జనన్యే నమః జానుని పూజయామి. ఓం రంభోరవే నమః ఉరు పూజయామి. ఓం సుజగనయే నమః జగనం పూజయామి. ఓం సుమధ్యమాయే నమః మధ్యం పూజయామి. ఓం సునాభ్యే నమః నాభిం పూజయామి. ఓం సుకుక్షే నమః కుక్షిం పూజయామి. ఓం వలిత్రయాయ నమః వలిత్రయం పూజయామి. ఓం సౌహృదయాయ నమః హృదయం పూజయామి. ఓం విశాల వక్షస్థే నమః వక్షస్థలం పూజయామి. ఓం శుభవాహే నమః బాహూన్ పూజయామి. ఓం పద్మకరాయ నమః కరౌ పూజయామి. ఓం సుశిరక్షాయ నమః శిరౌ పూజయామి. ఓం సువేణ్యే నమః వేణిః పూజయామి. ఓం శ్రీ కన్యకా పరమేశ్వర్యే నమః సర్వాంగాని పూజయామి. ఓం శ్రీ వాసవాంబాయే నమః. ఓం శ్రీ కన్యకాయే నమః. ఓం జగన్మాతే నమః. ఓం ఆదిశక్తే నమః. ఓం దేవ్యే నమః. ఓం కరుణాయే నమః. ఓం ప్రకృతి స్వరూపిణ్యే నమః. ఓం విద్యాయే నమః. ఓం శుభాయే నమః. ఓం ధర్మ స్వరూపిణ్యే నమః. ఓం వైశకులోద్భవాయ నమః. ఓం సర్వస్యే నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం త్యాగ స్వరూపిణ్యే నమః. ఓం భద్రాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం సర్వపూజితాయ నమః. ఓం కుసుమపుత్రికాయ నమః. ఓం కుసుమ దంపతి వత్సలాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం గభీరాయ నమః. ఓం శుభాయ నమః. ఓం సౌందర్య నిలయాయ నమః. ఓం సర్వహితాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం నిత్యముక్తాయ నమః. ఓం సర్వసౌఖ్యప్రదాయ నమః. ఓం సకల ధర్మోపదేశకారిణ్యే నమః. ఓం పాపహరిణ్యే నమః. ఓం విమలాయ నమః. ఓం ఉదారాయ నమః. ఓం అగ్ని ప్రవిష్టాయ నమః. ఓం ఆదర్శ వీరమాత్రే నమః. ఓం అహింసా స్వరూపిణ్యే నమః. ఓం ఆర్యవైశ్య పూజితాయ నమః. ఓం భక్త రక్షణ తత్పరాయ నమః. ఓం దుష్ట నిగ్రహాయ నమః. ఓం నిష్కాలాయ నమః. ఓం సర్వ సంప్రదాత్రాయ నమః. ఓం దారిద్ర ధ్వంసిన్యే నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః. ఓం లీలా మానుష విగ్రహాయ నమః. ఓం విష్ణువర్ధన సంహారికాయ నమః. ఓం సుగుణరత్నాయ నమః. ఓం సాహస సౌందర్య సంపన్నాయ నమః. ఓం సచ్చిదానంద స్వరూపాయ నమః. ఓం విశ్వరూప ప్రదర్శిన్యే నమః. ఓం నిగమ వేద్యాయ నమః. ఓం నిష్కామాయ నమః. ఓం సర్వ సౌఖ్య ప్రదాయిన్యే నమః. ఓం ధర్మ సంస్థాపనాయ నమః. ఓం నిత్య సేవితాయ నమః. ఓం నిత్య మంగళాయ నమః. ఓం నిత్య వైభవాయ నమః. ఓం సర్వోపాధి వినిర్ముక్తాయ నమః. ఓం రాజరాజేశ్వర్యే నమః. ఓం ఉమాయే నమః. ఓం శివ పూజ తత్పరాయ నమః. ఓం పరాశక్తే నమః. ఓం భక్త కల్పకాయ నమః. ఓం జ్ఞాన నిలయాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మ
సాత్వికాయ నమః ఓం శివాయ నమః ఓం భక్తి గమ్యాయ నమః ఓం భక్తి వశ్యాయ నమః ఓం నాదబిందు కళాతీతాయ నమః ఓం సర్వోపద్రవవారిణ్యే నమః ఓం సర్వరూపాయ నమః ఓం సర్వశక్తిమయే నమః ఓం మహాబుద్ధే నమః ఓం మహాశివే నమః ఓం సద్గతిదాయిన్యే నమః ఓం అమృతాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం ఆర్యాయ నమః ఓం వసుప్రదాయ నమః ఓం కళావత్యే నమః ఓం కీర్తివర్ధిన్యే నమః ఓం కీర్తితరుణాయ నమః ఓం చిదానందాయ నమః ఓం చిదాధారాయ నమః ఓం చిదాకారాయ నమః ఓం చిదాలయాయ నమః ఓం చైతన్య రూపిణ్యే నమః ఓం యజ్ఞ రూపాయ నమః ఓం యజ్ఞఫలదాయ నమః ఓం తాపత్రయ వినాశిన్యే నమః ఓం గుణాతీతాయ నమః ఓం విష్ణువర్ధన సమర్దినే నమః ఓం తీర్థరూపాయ నమః ఓం దీనవత్సలాయ నమః ఓం దయాపూర్ణాయ నమః ఓం తపోనిష్టాయ నమః ఓం శ్రేష్టాయ నమః ఓం శ్రీయుతాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం రమణాయ నమః ఓం గోబంధవిలాసిన్యే నమః ఓం భగవత్యే నమః ఓం వ్యవహార సౌమ్యదాయిన్యే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం మహారథాయ నమః ఓం మనోరమాయ నమః ఓం సకలాభీష్టప్రదాయ నమః ఓం నిత్యమంగళరూపిణ్యే నమః ఓం నిత్యోత్సవాయ నమః ఓం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవ్యే నమః జయ బల వాసవి మాతా కీ జై వాసవి అమ్మవారి పారాయణము గ్రూపులలో పెట్టినాము అది ఓపెన్ చేసి చదవండి అందరు పక్కన ఉన్నది పంపించుకోండి వదాంతనం లేకపోతే మీరుపేట దాంట్లో పెట్టినాం బాలాపూర్ దాంట్లో పెట్టినాం మాసాయి మాత పారాయణ గ్రూపులో అన్ని గ్రూపులలో ఉంది చదవండి వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేవి దేవి నమః ఓం హ్రీం హ్రీం క్లీం ఐం గ్రౌం ఓం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేవి దేవి నమః ఓం హ్రీం హ్రీం క్లీం ఐం గ్రౌం ఓం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేవి దేవి నమః శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మము పుణ్యచారిత్రి నిన్ను నిరతము పూజించు అమ్మ మేము పెనుగొండ నగరమందు విష్ణువు జనార్దన స్వామిగాను ఈశుడే నగరేశుడై పార్వతీ విద్యావాసుని పేరుతో కామదేవుడు తోడుగా వచ్చి వైశ్యులను అనుసరించి శిష్యులను రక్షింపగా అవతారములు వాడును నందియే విరూపాక్ష బ్రహ్మయే వాసరాచార్యులై లక్ష్మీయే కోనమున దుర్పతి వాణిగా అవతరించి శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ మమ్ము పుణ్యచారిత్రి మేము కృతయుగం పునరేతుగా ఈ తల్లి శ్రేతమున జానకమ్మ కాపరంపుర ద్రౌపది కలియందు కన్యకా పరమేశ్వరి పెనుగొండ పట్నమందు వైశ్యుల వర్ణమున జన్మించి కుసుమాంబ గర్భమందు ఇరువురు కవలలుగా పుట్టిరమ్మ గాలి అని పాడరమ్మ వీరలు దైవవర శిశువులమ్మ అపరంజి కారులమ్మ ఈ బాల కుసుమ శక్తికి బిడ్డలు శశికాంతి నిత్యనమ్మ వీరిప్పుడు శంకరుని కోరియుండే పార్వతీ అంశంలో వైశ్యులకు కరముల కంకణములు ఈ బాల శిరమున చింతామణి యురములను శ్రీవత్సము ఈ బిడ్డలేవులమ్మ పాదముల పద్మమ్మ హస్తముల చిరకము స్తంభులమ్మ
పులకీర్తులు రాచెను కుసుమ దంపతులిరువురు తెలియపరచెను ప్రేమతో సంఘములకు ప్రజలకు వెనువెంటనే పుష్పములు జల్లిరమ్మ హృదయమునకు ఆనందమాయనమ్మ వాంటే వాసుదేవా సానల సత్యదేవుడు సత్యము ఈయన విశ్వేశ్వర అని చేసి నామకరణము వాసవి వాంటే వరలక్ష్మియు సాయనక సరస్వతి బీజము ఈయన విశ్వేశ్వర చేయండి వాసవికి నామ జపము బాలబాలికలప్పుడు వాసవి నిరుపాక్షేలతో నామకరణము చేసిరి బిడ్డలు పెరుగుతుండే చక్కగా ఆటపాటలు సాగెను బిడ్డలకు 5 ఏళ్ల వయసు నిండే అక్షరాభ్యాసంబుకై గురువైన భాస్కరుని రప్పించెను విజ్ఞాన ప్రజ్ఞంబుతో ఇరువురికి కౌమార దశ కలిగెను సంగీత సాహిత్యము విద్య గొప్పగా నేర్చిరమ్మ అష్టాదశాస్త్రములు 4 వేదములు నేర్చిరమ్మ ఆశ్రమ విద్య నుండి వెంటనే గృహములకు వచ్చిరమ్మ బంధువులు పిలిచిరమ్మ బ్రాహ్మణులు వేదములు పఠించగా తక్షణము తల్లిదండ్రులు నిరుపాక్షకుడైనము చేసిరి రత్నాపిలని తోడా విరుపాక్ష వైవాహికంబాయెను కాపురంబునకొచ్చెను కోడలు కనికరంబునుండెను రాజమండ్రిపురమును విష్ణువర్ధనుడు పాలనము చేయుచుండే దిగ్విజయంబునకై పయనించి పెనుగొండకొచ్చెనమ్మ ఈ రాజు ఎవరైనా పాండవుల మనుమడై జయించెను చంద్రవంశపు రాజుగా ఈతను ప్రఖ్యాతిగాంచెనమ్మ పెనుగొండపుర వైశ్యులు రాజుకు హారతులు ఇచ్చుటకునై కన్యతోడుకలేకెను కుసుమార్య వేడుకలు చేయుచుండే కన్యకను చూసి రాజు కంచెకి సామాన్యుడైవల్గెను కన్యనాగిమడడుచు రాజు రాయభారము పంపెను వైశ్య సంఘము పెద్దలు యోచించి బాలనగరుల పంపిరి యొట్టితో బాలురంతా రాజుకు బుద్ధులు ఇటు చెప్పిరి ఓ మహారాజ రాజా మహారణ్య దైవాంశమున పుట్టెను మానవుడవయ్య నీవు ఆ శక్తి కోరటం తగదు రాజా 53 మంది భార్యలు నీ ఇంట ఉండగానే మా వైశ్య కులకాంతను కోరిక ధర్మము కానేరదు అని బాలుడిట్లు బలుక ఆ మాట పెడచెవిన పెట్టి రాజు కన్నెర్ర చేసి తాను బిడ్డలను కట్టి కొట్టించునెను భక్తయుద్ధము చేస్తున్నా కాబోయెను కామంతకాలంబుతో బాలను చూచెనమ్మ కట్టి యుద్ధము చేసిన వీరులు కన్యను ఇవ్వమనిన 3 లోకములందున ఇటువంటి సుందరి దొరకదనెను భక్తితో బాలురంతా వాసవిని మనసులో తలచిరమ్మ బాలురు యుక్తితోడా పెళ్లిని చేతుమని చెప్పిరమ్మ గురు శుక్రమౌఢ్యమయ్యా ఇప్పుడెట్లు చేతుమా పెళ్లి అనిది మాఘమున తరలి వచ్చి తక్షణము పెళ్ళాడు మంచిదనిది పెళ్లియే ముఖ్యమైతే బహుళముగా మేమైన చేతుమయ్యా లోకమున లేని రీతి పరలోక పెళ్లిని చేతుమనెను కామాంధకారంబుతో రాజుకు ఏమీయో బోధపడక బాలులను మెచ్చుకొనెను మరియును వారి వలసలు కలిపెను అరుడైన మరదులారా ఒక పూట ఆతిథ్యములు వేడును కాబోవు అల్లుండని వెంటనే వందనలు చేయుడలెను యోగీశ్వరుషాదులన్
ఆదిత్యమిచ్చుతే పుణ్యమౌను కామాండ ద్రోహులకును పానీయమిచ్చిన పాపమౌను అష్టాదశ పురాణాలు బాలులకు హృదయమున స్ఫురించెను భాగవత గ్రంథమందు ఉండిన పద్యం జ్ఞప్తికొచ్చే వారదాక్షుల యందున మరియును వైవాహ విత్తమందు ప్రాణమానములందున బొంకొచ్చు పాపమే అంతదయ్యా విషదముగా యోచించి బాలురు బొంకు నిర్ధారణ చేసిరి విష్ణువర్ధన రాజుతో బాలురు చెప్పనారంభించిరి ఓ మహారాజ బావా మా వైశ్య ధర్మంబు తెలియలేదే గదికితే అతకదయ్యా అందుని చేరి గావలో చెప్పుమా చాలా పెళ్ళిళ్ళాయను ఏ మామ నాకిట్లు చెప్పలేదే ఇది ఎట్టి ధర్మమేమో విపులముగా చెప్పుము మరుదులారా పెళ్లి కావాలనన్నచో ముందుగా అన్నమును గతకరాదు అన్నమే ముఖ్యమైతే కన్యకను ఇప్పుడే మరచవయ్యా అటులైన వైశ్యులారా అన్నము నాకొద్దు నిజము నిజము కన్యే నాకు ముఖ్యం అందుకై వాగమున వచ్చదనెను వైశ్యబాలుల మాటలు సత్యమని రారాజు తలచనమ్మ తక్షణము సైన్యముతో రాజు తన స్వస్థానమునకేగెను వైశ్యులందరూ గూడిరి ఇప్పుడెట్లు చేతువా యోచించిరి యువజన సంఘమంతా యుద్ధము చేయుటే సత్యమనిరి వెంటనే వాసవాంబ చక్కని ఉపమానమిటు చెప్పెను కైలాసయమలోకము వెళ్ళుటకు 2 దారులు ఉండెను యుద్ధమే తథ్యమైతే దుష్టుని చేతిలో మరణించిన మోక్షమును చెందమప్పుడు మనకును యమలోకమే తథ్యము అభిమన్యు చంపెనయ్యా సన్మార్గుడయ్యుండెను అభిమన్యు యమపురియా కలుపురాదు పరుమాలు శ్రీహరిని దూషించిన హరిచేత గచ్చనయ్యా మోక్షమును వెంటనే పొందేతాను శాశ్వతము ఏది కాదు మనమేమి తెచ్చి ఎండతో ప్రాణత్యాగము చేసితే ముందు కీర్తి చంద్రాకము కుసుమేసి వెంటనే అందరకు తెలియపరచుట కొరకునై సాధింపు వేయించెను వెను వెంట వచ్చెను వైశ్యులంతా అంతటా వారి వైశ సభలను విన్నగా గావించిరి వాసవాంబకు సైతము అగ్నిలో త్యాగమే మంచిదనిరి వాసవి దేవి ఎప్పుడు వృద్ధులను మాత్రమే దూకురనెను వైశ్యకుల మనబాలులు దేవులకు ఉండమనెను అందులకు 612 గోత్రములు ఒప్పరయ్యి అగ్నిగుండమునందున దుర్గమని వెలుగుపోయిరి వారలు దేవీలు బెదిరిపోయే వలియాలి వంగిపోయి శాంతము పత్తిలు తీయచును వారులు అష్టదిక్కులకెళ్ళిరి వారికి వైశ్యులకును సంబంధ బంధమే లేకుండెను పెనుగొండ వదిలి వెళ్ళే వారలు అష్ట కష్టముల తోడను దుఃఖపూరితము తోడా ఉండిన జననీ జనకులగాంచియు చిరుమంద ఆసంబులో వాసవి వేదాంతమిటు చెప్పెను గత జన్మ ఎవరు మనము మరు జన్మ ఏమిటో చెప్పగలమా విధిరాత దాటతనమా మనకేమి వ్రాసెనో ఆ బ్రహ్మము శతకయ గుండంబులు సూదులతో నేరుగా రమ్మించెను కృషిను గోరక్షము వారలకు ఇచ్చెను కుస్మశేషి సన్నాయి మేలంబుతో వైశ్యులు పురవీధులన్నీ తిరిగి రోవేద పతనంబుతో చేరిరి నగరేశు నిలయమునకు బాలులను పిలిచెనమ్మ వాసవి వారితో ఇటు చెప్పెను
గుండమున దూకగానే వెలసెదను పూజలు చేయుడనెను. ఓ తల్లి రండులారా నాకిప్పుడు పరిపక్వ దశ కలిగెను. స్వస్వరూపము చూపెరా నన్నిప్పుడు కనులారగాంచరయ్యా. వెంటనే వాసవాంబ భక్తులను ప్రేమతో తిలకించెను. వేయి సూర్యుల కాంతితో వెలిగెను ఆ దివ్య దేవతపుడు. భూమి ఆకాశంబుల వాసవి దిక్కుల నిండెనమ్మ. దిశలు తప్పెను వెంటనే గ్రహములు తేజమును చూడలేక. ప్రకృతి యావత్తును వాసవి నామముతో నిండెనమ్మ. సర్వజగములుగాంచెను వైశ్యులు దంపతీతముగాను. దశ దిశలు నిండినట్టి ఆ దివ్య దర్శనము కనిపించెను. జగము మనకుచున్నది జగజలి కావలేదంత వైశకోటి. పాటలు పద్యములు దండకము భక్తితో చదివిరమ్మ. వాసవి స్తుతించుచు భక్తులు వందనము చేసిరమ్మ. ద్రౌపదీపము తోడను వైశ్యులు పూజించి కొనిరమ్మ. శాంతించి వాసవాంబ కన్యగా అందరకు కనిపించెను. నవకన్యకల తోడను వాసవికి అభిషేకములు చేసిరి. పట్టుపుటము గట్టిరి భక్తితో పూలహారములేసిరి. భాస్కరుని రప్పించిరి గుండములో అగ్నిని రాపించిరి. భగవక్కున జ్వాలలు గొప్పగా మిన్నంటే గొప్పగాను. అంతటా భాస్కరుండు వాసవితో ఇళ్ళని కలిగినమ్మ. శుభగడియ ఏదించెను ముందుగా అగ్నిలో దూరమనెను. ఆ శుభ సమయంలో భాస్కరుడు మంత్రమును పఠించెను. దేవతలు దీవించిరి వెంటనే పుష్పవర్షము కురిసెను. గంధము తల్లిరమ్మ దంపతులు గాయత్రి గాంచిరమ్మ. బ్రాహ్మణులు దీవించిరి పురజనులు పుష్పములు గల్లిరమ్మ. బాలనగరుల పేషిలు వాసవి 3 ధర్మములు చెప్పెను. దుఃఖమును బాపెనమ్మ బాలులను ఓదార్చ ప్రేమతోడా. సత్యము ధర్మంబులు ఎప్పుడు విడరాదు అని చెప్పెను. దానములు చేయమని మరియు పేదలను ఆదుకోమని చెప్పెను. వందనము చేసి తాను భక్తితో నగరేషు స్తుతించగా. బంధనం రోగినమ్మ కాంతులతో దిక్కులే పిక్కటిల్లే. నా వైశ్యులందరకును మోక్షమును ఇవ్వమని కోరినని రాజులకు శాపమొసగి వాసవి అగ్నిలో దూకెనమ్మ. వెంటనే వాసవాంబ జ్యోతిగా కైలాసపురి చేరెను. శంకరుడు చూచెనమ్మ అర్ధాంగి హస్తమును పట్టుకొనెను. వామాంకం బంధున వాసవిని కూర్చుండ పెట్టుకొనెను. అర్ధ శరీరం బంధున చేర్చుకొని దర్శనము ఇచ్చెతాను. 120 గోత్ర దంపతులు అగ్నిలో భస్మమైరి. గురువైన భాస్కరుడు బాలులను దగ్గరకు చేర్చుకొనెను. శివ విమానములు వచ్చెను. శైవులకు స్వాగతము చెప్పెనమ్మ. శంకరుని కడకేగెను. వైశ్యులు శూలపాణి గాంచిరి. విష్ణుదూతలు వచ్చెను. వైష్ణవులు విష్ణునే గాంచిరమ్మ. ఈ చరిత్రం ఇట్లుండగా రాజుకు ఇక్కట్లు వెంటాయెను. పెళ్లి పెళ్లి అంచును రాజు పెనుగంట పురిచేరెను. వెంటనే శాపంబుతో అక్కడే తలపలికి చచ్చెనమ్మ. విష్ణువర్ధన ప్రాణము గంధర్వలోకము చేరినమ్మ. విష్ణువర్ధన పుత్రుడు మంచిగా మైత్రి భావము చూపెను. అభివైభవంబు నిండే విరూపాక్ష పట్టాభిషేకంబుతో మంగళం వాడిరి. అందరూ సంతసము వెదజల్లుచు పార్వతీ అంశంబుతో వెలసిరి కన్యగా పరమేశ్వరి. ఆర్యవైశ్యులకెల్లను 20 వైద్యువని పొగిడినారు. వైశాఖ శుద్ధ దశమి వాసవికి మాఘ శుద్ధ విద్యకు పూజలను చేయవలను. వెంటనే వాంఛలు నెరవేరును.
ఈ కథను ఇంటింటను చదివినా చెప్పినా విన్నగాని పరమోక్షము తోడును నిత్యంగ సకల సౌఖ్యము కలుగును భక్తితో ప్రతినిత్యము వాసవికి పూజలు చేయురమ్మా మంగళము పాడరమ్మా మంగళము పాడితే మోక్షమమ్మ శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మమ్మమ్మో పుణ్యచారిత్రి నిన్ను నిరతము పూజించు మమ్మ మేము జై వసలు జై వసలు జై వసలు